శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు కొన్ని సంఘటనల నుండి మనకు ఎంతో గొప్ప విలువైన సందేశాన్ని అందించారు. అటువంటి ఒక విషయాన్ని ఈరోజు చెప్పుకుందాం. ఇద్దరు మిత్రులు ఒక తోటలోకి వెళ్ళారు. వారిలో లోకజ్ఞానం అధికంగా ఉన్న వ్యక్తి తోటలోని మామిడి చెట్లను లెక్కించ ఆరంభించాడు. అంతేకాక చెట్టు చెట్టుకు ఎన్ని కాయలున్నాయో, మొత్తం మీద తోట ఎంత కిమ్మత్తు చేస్తుందో అంచనా కట్టసాగాడు. అతడి మిత్రుడు తోట యజమాని వద్దకు వెళ్ళి అతడితో మెల్లగా స్నేహం చేసుకొని ఒక చెట్టును సమీపించాడు. యజమాని అనుమతి పొంది పళ్ళు కోసి తినసాగాడు. వీరిద్దరిలో బుద్ధిశాలి ఎవరు? మామిడి పళ్ళను తింటే నీ ఆకలి తీరుతుంది, అంతేగాని చెట్లను ఆకులను లెక్కించి అంచనాలు కడితే లాభం ఏమిటి? శుష్క పండితుడు సృష్టి ఉత్పత్తి క్రమాలను కనుగొనే యత్నంలో వ్యర్థ కాలయాపన చేస్తాడు. కానీ వినమ్రుడు విజ్ఞాని అయిన వ్యక్తి సృష్టికర్తతో చెలిమి సముపార్జించి అతడి సాంగత్యంలో లభించే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అంటే ఒక తోటకి వెళ్ళామండి. ఆ తోటలో ఆ తోటమాలితో స్నేహం చేసుకొని ఒక పండు తీసుకొని తిన్నాము. ఆ తోటని ఆస్వాదించాము. ఇదండి మనం చేయవలసింది, మనకు ఉండవలసింది. అంతేగాని ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఒక్కొక్క చెట్టుకి యావరేజ్న ఎన్ని పళ్ళు కాస్తాయి, ఇది మొత్తం తోట ఎంత ఖరీదు చేయొచ్చు ఏంటి, ఇవన్నీ అంచనా కట్టుకుంటూ కూర్చుంటే తోటని ఎంజాయ్ చేసినట్టు అవ్వదు కదండి. అంటే ఏది జ్ఞానము ముందు మనం తెలుసుకోవాలండి. అంటే ఆచరించటము జ్ఞానము. ఇంకా చెప్తారండి, శాస్త్రాలు భగవంతుణ్ణి పొందే మార్గాన్ని మాత్రమే చూపిస్తాయి. మార్గాన్ని తెలుసుకున్నాక పుస్తకాలతో పని ఏముంది? ఇక ఏకాంతంలో సాధన చేయవలసి ఉంటుంది. ఒక వ్యక్తికి తన బంధువులకు ఏవో కొన్ని వస్తువులు పంపమని గ్రామం నుంచి ఉత్తరం వచ్చింది. ఆ వస్తువులను అతగాడు కొనబోయే ముందు ఉత్తరంలో ఏ వస్తువులు పంపమని అడిగారో నిర్ధారించుకుంటాడు. ఉత్తరం కోసం చూస్తే అది కనపడలేదు. చాలాసేపు వెతికాక అతన్ని ఆనంద పరవశుణ్ణి చేస్తూ అది కనపడింది. ఆతురతతో దాన్ని ఇలా చదివాడు. ఏమున్నాయి ఆ ఉత్తరంలో అంటే, ఇతడు కొనుక్కొని తీసుకురావాల్సిన వస్తువుల లిస్టు ఉందటండి. 5 సేర్ల మిఠాయి, 100 నారింజ పళ్ళు, 8 ధోవతులు, పంపు, ఇలా ఆ లిస్టు ఉందండి. సంగతులు తెలియగానే ఉత్తరాన్ని పక్కన పెట్టి వస్తువులు కొనసాగాడు. ఆ ఉత్తరం అవసరం ఎంతవరకు అంటే, ఆ ఉత్తరాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకా ఆ ఉత్తరాన్ని పట్టుకోలేదు, చూడలేదు. పనిలో నిమగ్నమయ్యాడు. ఏ ఏ వస్తువులు కొనమన్నాడో వాటి తాలూకు వ్యవహారం చూస్తున్నాడండి. బజార్కి వెళ్ళటం, తీసుకురావటం. ఇప్పుడు ఏమైంది? ఆ ఉత్తరంతో ఇప్పుడు పని లేదు. దానిలోని సంగతులను తెలుసుకునేంత వరకే. సంగతులు తెలియగానే కావలసిన వస్తువులను కొనటానికి ప్రయత్నించటమే అతడు చేయాల్సిన పని. అదేవిధంగా భగవత్ ప్రాప్తిని పొందే మార్గాన్ని, అంటే సాక్షాత్కారానికి కావలసిన సాధనలను శాస్త్రాలు మనకు తెలియచేస్తాయి. వాటి పని అంతవరకే. మార్గం తెలిసాక మనం చెయ్యాల్సిన పని గమ్యాన్ని చేరటానికి కావలసిన సాధనే. సాక్షాత్కారమే మన గమ్యము. పుస్తకాలు చదివితే గాని బ్రహ్మజ్ఞానం కలుగదు అని భావించకూడదు. చదవటం కంటే వినటం మేలు. వినటం కంటే విశేషం సాక్షాత్కారం. గ్రంథాలను ఊరక చదవటం కంటే గురుముఖత తత్వాన్ని ఆలకించటం మనసులో బాగా నాటుకునేటట్లు చేస్తుంది. సాక్షాత్కారం చేత తత్వజ్ఞానం స్థిరపడుతుంది. కాశీనగరాన్ని గురించి పుస్తకాల్లో చదవటం కంటే దాన్ని స్వయంగా దర్శించిన వ్యక్తి నోట వినటం మేలు. కానీ తానే స్వయంగా దర్శించటం సర్వోత్తమం కదా. ఆత్మజ్ఞానం 2 రకాల వారికి అలవడుతుంది. 2 రకాల వాళ్ళటండి. ఎవరండి? ఎవరి మనస్సు పాండిత్యపు గందరగోళంలోకి దిగకుండా ఉంటుందో, లేక ఎరువు తెచ్చుకున్న భావాలతో పూడిపోకుండా ఉంటుందో వారికి. అంటే పాండిత్యపు గందరగోళంలో దిగకుండా ఉన్నవారికి, ఇతనికి
ఆత్మజ్ఞానం వస్తుందయ్యా. రెండో రకం వాళ్ళెవరు? సమస్త వేదాంగాలను చదివినా ఎవరు తమకు ఏమీ తెలియదు అనే సంగతిని తెలుసుకుంటారో వారికి ఎంతైనా చదువుకో, కానీ నాకు ఏమీ తెలియదు అనేది నువ్వు తెలుసుకోవాలి. అంటే నాకు మొత్తము వచ్చు, నేను గొప్ప జ్ఞానిని అని అనుకునేవాడు పెద్ద అజ్ఞాని అని చెప్తారండి పెద్దలు. అలాగే ఈ రెండు రకాల వారికి జ్ఞానలాభం కలుగుతుంది అంటున్నారు. ఏమో దోషాలని మూఢాచారాలని పలుకుతూ కొందరు తమ పాండిత్యం పట్ల గర్విస్తుంటారు. కానీ నిజమైన భక్తుడు తనకు ఎప్పుడూ దయామయుడైన భగవంతుడే చేయూత ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకుంటాడు. కొంతకాలం అతడు తప్పుత్రోవన పోతున్నా మరేం పర్వాలేదు, అతడికి ఏది ఆవశ్యకమో భగవంతుడు ఎరుగును. భగవంతుడే భక్తుడి అభీష్టాన్ని సిద్ధింపచేస్తాడు. ఇలా రామకృష్ణ పరమహంస గారు మనకు చక్కగా తెలియచేశారు. ఇక్కడ చిన్న వివరణ చెప్పుకుందామండి. అసలు ఏమిటి జ్ఞానము అంటే ఏమిటి? నిజమైన జ్ఞాని ఎవరు అంటే ఎక్కువ పుస్తకాలు చదువుకున్నవాడా, బోలెడని డిగ్రీలు సంపాదించినవాడా అంటే కాదు అన్నారండి. బోలెడు పుస్తకాలు చదివానండి, ఆ పుస్తకాల సారమంతా బుర్రలోకి ఎక్కించుకున్నాను అంటే అది భారము అన్నారండి. అది జ్ఞానం కాదండి, భారం, అది బర్డెన్. ఇక్కడ మాస్టర్ ఈకే గారు ఒక మాట చెప్పారు, నాలెడ్జ్ ఎక్వైర్డ్ ఈజ్ బర్డెన్, అప్లైడ్ ఈజ్ విజ్డమ్. అంటే కేవలము ఈ పుస్తక పాండిత్యము నేను ఎక్కించుకున్నాను అంటే అది భారమయ్యా. దేనినైతే నువ్వు అప్లై చేస్తావో, దేనినైతే నువ్వు నీ జీవితానికి అన్వయించుకొని ఆచరణలో పెడతావో అదే జ్ఞానము, మిగతాది భారము అంటున్నారండి. అంటే ఇంకా చక్కటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందామండి. ఉదాహరణకి ఒక అరటిపళ్ళ గెల ఉంది, చాలా మ్రగ్గిన పండ్లు, మధురమైన పండ్లు. ఆ గెలను మనం నెత్తిన పెట్టుకున్నాం అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉందా అండి? బరువు తప్పితే ఉపయోగం లేదు. కానీ అందులో ఒక పండును తీసి మనము తిన్నామనుకోండి, అది ఆస్వాదన. ఈ తినటం లాంటిది జ్ఞానం. అంటే నేర్చుకున్న దానిని నువ్వు ఎంతవరకు అప్లై చేస్తూ ఉన్నావు, ఎంతవరకు నీ జీవితంలో ఆచరణలో పెడుతూ ఉన్నావు, అట్లా పెట్టటము అనేటువంటిది జ్ఞానము, విజ్డమ్. కేవలము నేర్చుకుంటాము భారము అని మనకు ఇక్కడ చక్కగా తెలియచేస్తున్నారండి. స్వస్తి. వాసుదేవ.